H-1B వీసాల మాటున అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ విమర్శించారు. అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. ప్రపంచవ్యాప్తంగా వీసాల మాఫియా నడుస్తోందని, వాళ్లకు హైదరాబాద్లో ఒక వీసాల దేవాలయం ఉందని చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయులపై, ముఖ్యంగా హైదరాబాదీయులపై వరుస ట్వీట్లతో ఆయన తన అక్కసునంతా వెళ్లగక్కారు. అమెరికా ఉపాధి ఆధారిత వీసాల వ్యవస్థపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇది స్థానిక వేతన వ్యవస్థల్ని ఒత్తిడికి గురిచేస్తూ అంతర్జాతీయ కార్టెల్ను సృష్టిస్తోందని, అమెరికా ఉద్యోగులను తొలగిస్తోందని ఆరోపించారు. H-1B, L-1, F-1, OPTలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఈ వీసా కార్టెల్కు ఒక వీసాల దేవాలయం ఉందని, వేల మంది ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారని వ్యాఖ్యానించారు. అమెరికా వర్క్ వీసాలు లభించేలా పాస్పోర్ట్లకు ఆశీర్వాదం తీసుకుంటుంటారు అని ష్మిట్ తెలిపారు. చిలుకూరు బాలాజీ ఆలయం చిత్రాన్ని తన పోస్టులో ఉంచారు. ఇదే వీసాల దేవాలయమని, భారతీయులతో పాటు వీసా కార్టెల్ అమెరికా వీసాల కోసం ఇక్కడ పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు. ఇప్పుడు $1 బిలియన్ డబ్బు ఏఐ శిక్షణ కోసం భారత్కు వెళ్తోందని, దీనికి అమెరికా సబ్సిడీలు ఇస్తోందని మండిపడ్డారు.